ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది. కాసేపట్లో ఉదయం 10 గంటలకు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం అనంతరం చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. ఇందుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివరామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్ శర్మ, ప్రస్తుతం ఇబ్రహీంపట్నం వద్ద ఉన్నాము. మరికొన్ని గంటల్లో ఇబ్రహీంపట్నం మున్సిపల్ సంబంధించి చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. మరి కాసేపట్లో ఈ ఉత్కంఠ వేయనుంది. అయితే గతంలో ఫిబ్రవరి 16-17 తేదీలో 2 సార్లు బీఆర్ఎస్ కాంగ్రెస్ 2 పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడడంతో 2 సార్లు కూడా ఈ ఎన్నిక వాయిదా పడినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈసారి కూడా అటువంటి పరిస్థితులు జరగకుండా కూడా పోలీసులు ఇక్కడ కట్టుదిట్టమైనటువంటి చర్యలు ఏర్పాటు చేశారు. దాదాపుగా 800 మంది పోలీసులు ఇక్కడ భద్రతా చర్యల్లో పాల్గొంటున్నట్టుగా కూడా డీసీపీ ఇప్పటికే వివరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా చూసేందుకు తమ శాయశక్తిలా ప్రయత్నిస్తామని చెప్పి పోలీసులు ఇప్పటికే చెప్పారు. అయితే ఇక్కడ ఈ మున్సిపల్ ఎన్నికకు సంబంధించి చూస్తే కనుక మొత్తం 24 వార్డు సభ్యులు ఉండగా ఇందులో దాదాపుగా 13 బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. అట్లాగే కాంగ్రెస్ కూడా 8 గెలుచుకుంది. అట్లాగే 22 బీజేపీ గెలుచుకోగా మరో 2 స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే 19వ వార్డుకు సంబంధించి ఆకుల యాదగిరి ఎవరైతే ఉన్నారో ఆయన మిస్ అయ్యాడని చెప్పి కోర్టులో ఒక పిటిషన్ వేయడం, హెబియస్ కార్పస్ రిట్ వేయడము, దాని తర్వాత జరిగినటువంటి నాటకీయ పరిస్థితుల మధ్య ఇక్కడ ఎన్నికనైతే 2 సార్లు వాయిదా పడినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి మొత్తం పరిస్థితులను చూస్తే కనుక ఈరోజు ఇప్పటికే అంటే బీఆర్ఎస్కి స్పష్టమైనటువంటి ఆధిక్యం ఉన్నప్పటికీ కూడా అట్లాగే కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ కౌన్సిలర్ని తమ వైపు తిప్పుకునేందుకు క్యాంప్ రాజకీయాలు చేస్తూ ఇప్పటికి కూడా విష ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అట్లాగే చూస్తే కనుక మొత్తం ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు అయితే ఇప్పటికే ఇక్కడికి దాదాపుగా 800 మంది వచ్చినట్టుగా కూడా డీసీపీ చెప్పారు. దీనికి సంబంధించి మున్సిపల్ ఆఫీస్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు దాదాపు 100 మీటర్ల వరకు 144 సెక్షన్ అమలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు మనం ఇక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి కూడా ఎవరిని లోనికి కేవలం ఎవరైతే ఓటు హక్కు వినియోగించుకుంటున్నారో వాళ్ళని మాత్రమే లోనికి అనుమతించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈరోజు ఉదయం 11 గంటలకి మళ్ళీ ఒకసారి వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తర్వాత 12:30 గంటలకి చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే కాంగ్రెస్కి సంబంధించి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డికి ఇక్కడ ఎక్స్ అఫీషియో ఓటు ఉండడం, అయితే దాంతోపాటు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి 2 పార్టీలు అటు బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఈ కార్యకర్తలను ఎవరిని కూడా ఇటువైపు రాకుండా చూసేందుకు కూడా పోలీసులు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎవరు ఇటువైపు రావద్దని చెప్పి కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడే మనం విజువల్స్లో చూడొచ్చు, డీసీపీ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ పూర్తి చేసుకొని దాదాపు 800 మంది పోలీసులు ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు సృష్టిస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని గతంలో 2 సార్లు కూడా ఎవరైతే ఇబ్బందికర పరిస్థితులు సృష్టించారో వారిపైన కేసులు కూడా నమోదు చేసినట్టు ఈసారి కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని చెప్పి ఈసారి ఖచ్చితంగా ఎన్నికలను పూర్తి చేసేందుకు తమ శాయశక్తిలా కృషి చేస్తామని అటు పోలీసులు చెప్తున్నారు. అట్లాగే ఎన్నికల సంఘం కూడా ఈసారి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీన్ని పూర్తి చేసేందుకైతే కృషి చేస్తుంది. అయితే మొత్తంగా చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే క్యాంప్ రాజకీయాలు దాదాపుగా 47 రోజుల పాటు చైర్మన్ ఎన్నిక వాయిదా పడిన తర్వాత కూడా క్యాంప్ రాజకీయాలు కొనసాగుతూనే ఉన్నాయి. అట్లాగే ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ తమ కౌన్సిలర్ను కాపాడుకునేందుకు స్పష్టమైన ఆధిక్యాన్ని చూపించేందుకు మాత్రం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఓ టు యూ.